హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిషు. గ్లౌజులు వేసుకొని మరి ఏం మందు ప్రిపేర్ చేస్తున్నావు అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో గీ ఉంటుంది కదా, జిడ్డు కదా, అందుకని యాడ్ చేసుకున్నాను. గ్లౌజుల వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కరెక్ట్ షేప్ అలాగే షైనింగ్గా కూడా ఉంటాయి అన్నమాట. కట్ చేస్తే అక్షయకల్ప డైరీ ఫామ్ నుంచి మనకి గోల్డ్ అనే ప్రోడక్ట్స్ అయితే షేర్ చేశారు. ఇక్కడ చూసారు కదా, వర్జిన్ కోకోనట్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ అయితే పంపించారు. నేను ఇంక ఈ ఆయిల్ వచ్చిన తర్వాత లోషన్ అప్లై చేసుకోకుండా ఓన్లీ ఆయిలే అప్లై చేసుకుంటున్నాను. అసలే భలే కలర్ అని. ఇంకా హనీ, ఆ తర్వాత కౌ గీ, ప్రజెంట్ మేము కౌ మిల్క్ యూస్ చేస్తూ ఉన్నాము రెగ్యులర్గా కూడా. సో అన్నీ అనమాట, ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ, పన్నీర్, చీజ్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మిల్క్, కర్డ్ అన్నీ అయితే షేర్ చేస్తారు. అలాగే రా హనీ కూడా షేర్ చేస్తారు అనమాట. మీరు ఎవరైనా యూస్ చేస్తున్నారా అక్షయకల్ప? తెలిస్తే కామెంట్ చేయండి. కట్ చేస్తే మనం రెగ్యులర్ కస్టమర్స్ అయిన వారధి ఫార్మ్స్ నుంచి బోల్డ్ అన్ని వెజ్జెస్ తెచ్చుకున్నాం. ఇందులో మనం మునగాకుని హైలైట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ లాగా తీసుకొని హీరో ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట. సో ఆ మునగాకుని నీడలో ఆరబెట్టేసుకున్నాను. మునగాకు అలాగే కరివేపాకు ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు 40 grams, ఆ తర్వాత మునగాకు 40 grams డ్రై అయిన తర్వాత. ఇంకా ఇదైతే ఆంటీ తీసుకొచ్చారు, చింత ఆకు అనమాట. ఇదైతే 60 grams తీసుకున్నాము. డైలీ చింతపండు యూస్ చేయని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా వేయింగ్ స్కేల్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. అసలు ఊర్లో అయితే అంత ఈజీగా దొరికేస్తాయి కదా మునగాకు, చింతాకు ఇవన్నీ కూడా. సో అలా అనమాట. ఇందులో ఎన్ని పల్లీలు, ఆ తర్వాత నువ్వులు యాడ్ చేస్తాము. సో డైలీ 1 spoon తింటే ఒక మెడిసిన్ లాగా మనకి స్కిన్కి, హెయిర్కి కూడా చాలా అంటే చాలా మంచిది. మనకు కరివేపాకు ఎంత మంచిదో అందరికీ తెలిసినా కూడా 3-4 కంటే ఎక్కువ తినాం కదా. అట్లీస్ట్ ఇలా తీసుకుంటే ఎక్కువ ఫామ్లో తీసుకుంటాం అనమాట. ఇది డ్రై రోస్ట్ చేసేప్పుడు ఎక్కువసేపు మార్చేయకూడదు. జస్ట్ అందులో ఏమన్నా బై ఛాన్స్ ఒక 2%, 3% వెట్ ఉంటే పోతుంది. జస్ట్ పొడిగానే ఆయిల్ గీలు ఏం యాడ్ చేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ అనమాట. మనం చేస్తే అన్ని డ్రై రోస్ట్లు చేసుకొని అన్ని పక్కన పెట్టుకొని అలా చేస్తాం కదా. పెద్దవాళ్ళు చేసేప్పుడు ఫటాఫట్ చేసేస్తూ ఉంటారు. సో మీకు అర్థమైంది కదా, అన్నీ వేయించుకొని గ్రైండ్ చేసుకోవడమే అనమాట. కాకపోతే ఇందులో ఆయిల్ వస్తుంది కదా, అందుకని ఫస్ట్ అవి కొంచెం పల్స్ ఇచ్చి అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్లో ఆకులు అవన్నీ యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అసలు మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. మనం ఎంత తింటామో అంత పొడి వరకు గార్లిక్ యాడ్ చేసుకున్నాం. మిగిలిన పౌడర్ జార్లో యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉంది తెలుసా అసలు. ఇందులో మనం బోల్డ్ అన్ని పప్పులు అలాగే ఆకులు కూడా యాడ్ చేసాం కదా. కట్ చేస్తే మా ఫ్రిడ్జ్ స్టోరీ అనమాట. అసలు ఇన్ని ఇయర్స్ ఏ కంప్లైంట్ లేకుండా ఫుల్గా సర్వీస్ చేసింది మాకైతే. ఇది ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంది, కాకపోతే బల్బు పోయింది. బల్బు లేకపోయినా మనకి ఇంట్లో పవర్ ఉంటుంది కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. నాకు ఇంత చిన్న ఫ్రిడ్జ్ నేను ఇన్ని రోజులు ఎలా మేనేజ్ చేశాను అంటే, ఫస్ట్ థింగ్ నేను ఫ్రూట్స్, వెజ్జీస్ 2 కూడా పెట్టను అనమాట. మోస్ట్లీ ఈ పౌడర్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటాయి కదా, మోస్ట్లీ వీటి కోసమే ఉంటాయి. ఇంకా మిల్క్, పెరుగు అంటే బై డిఫాల్ట్ ఉంటాయి. సో ఇంత చిన్న ఫ్రీజర్లో ఐస్ క్రీమ్స్ కూడా చేసేసాను. ఒక చిన్న టిప్ ఓల్డ్ ఫ్రిడ్జ్ల కోసం ఏంటి అంటే, ఐస్ గడ్డగడుతూ ఉంటుంది కదా, అలా కాకుండా కింద ఒక కవర్ వేసేయండి. అప్పుడు డీఫ్రాస్ట్ చేసినప్పుడు అప్పుడు తీసేయడం ఈజీగా ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, నాకు ఈ ఫ్రిడ్జ్లో నచ్చే ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఆనియన్ బాస్కెట్ అనమాట. నేను అందుకే ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ మార్చకుండా ఉన్నాను. మళ్ళీ అవి బయట ఎక్కడ పెట్టాలి ఏంటి, నేను ఇంకా యాక్చువల్గా ఈ ఫ్రిడ్జ్ ఉందని నేను కిచెన్లో విక్కర్ బాస్కెట్స్ ప్రొవిజన్ కూడా ఇవ్వలేదు. అంటే మాది చిన్నది కూడా కదా. ఇంకా ఈ పౌడర్స్ అయితే పెట్టే థింగ్స్ని బట్టి అది బయటకు వస్తూ లోపలికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ ఫ్రిడ్జ్లో చిన్న మాకు ప్రాబ్లం ఏంటి అంటే, ఆ బాక్సులు కూడా లెంత్ సరిపోదు, కొంచెం క్రాస్గా పెట్టాలి. ఫైనల్గా ఇంకా ఇంతే అనమాట. మోస్ట్లీ గ్రాసరీ స్టోర్ లాగా ఉంటుంది. ఇంకా అమ్మ ఇచ్చే ఉప్పులు, పసుపు, కారం ఇవి ఉంటాయి కదా, వీటి కోసం. ఫైనల్గా చిన్న ఫ్రిడ్జే కానీ నాకు సఫిషియంట్గానే సరిపోయింది. కట్ చేస్తే ఆంటీ ఇంకా ఈ బుడ్డిగాడి హ్యాపీ బర్త్డే అన్నమాట. రోజు మిడ్నైట్ వెళ్ళి ఆంటీ వాళ్ళని లేపామన్నమాట దయ్యాల్లాగా. యాక్చువల్గా ఆంటీ వాళ్ళు లేకపోవడం వల్ల మేము ఈసారి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకోలేదు.
ఇంకా ఆంటీ ఈ ఇమ్లీ చాక్లెట్స్ ఆర్డర్ చేసుకున్నారట. అంటే కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్లా ఉంటాయి కదా, మేము ఆ టైంలో వెళ్ళి మిడ్నైట్. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంతే ఈ వీడియోకి, క్యూట్ వీడియో. ఇంతకీ ఆ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా హెల్దీ రెసిపీ. బై బై. ఏంటిది పులిహోరనా? ఉగ్గాని అంటే బొరుగులే కదా ఆంటీ? బొరుగులు మీరేమంటారు సార్? బొరుగులు మీ మర్మరాలు అంటాం. బొంగులు మర్మరాలు. ఇదేంటి బజ్జీ కదా కాంబినేషన్? వీళ్ళు పకోడీ చేశారు. పొద్దునే చేశారు, సెట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసుకుంటే ఒక రోజు ముందు అంటే నాకు మిస్ అయిన థింగ్ ఏంటంటే సేమియా పాయసం కూడా అంట. సేమియా పాయసం బెల్లం కూడా వేసేస్తారు. హెల్దీ, మళ్ళీ హెల్దీ ఆప్షన్. ఆర్గానిక్.